ఉండేటటువంటి పరమేశ్వరుడు. నా కూతురు ఎంత బాగా వేసిందో ముగ్గు, పూజగా తుడిచిపెట్టావా నాన్న నా కోసం, పూజా సంబారాలన్నీ కడిగావా, అమ్మాయి ఎంత చేశావురా అని బొగ్గలు పునికి పూజ చేసుకుని మురిసిపోతాడు. తండ్రి నా కూతురు సంతోషంగా ఉండేటట్టుగా అల్లుడిని కటాక్షించని అడుగుతాడు. కాబట్టి వ్రతములు దేవ గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు గురువుగారికి ప్రయత్నపూర్వకంగా కూతురుతో కలిపి సేవ చెయ్యాలి. తండ్రి ధర్మం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోవాలి, తల్లి పెద్దల సేవ చేసేటప్పుడు కూతుర్ని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకని ఆ సేవా ఫలితమే రేపు పొద్దున్న గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. మీరు నారదుడి వృత్తాంతం విన్నారుగా. గురు ద్విజన్మ వచ్చినటువంటి శాస్త్రం చదువుకున్నటువంటి సద్బ్రాహ్మణుల యొక్క సేవ. వాళ్ళు ఊరికే రమ్మంటే వస్తారా, సేవ చేయించుకోవడానికి వస్తారా ఇంటికి? వాళ్ళకేం పని పాడు లేక వస్తారా? వాళ్ళకేం అలాంటి పిచ్చి కోరికలు ఏమి ఉండవు. వాడి ఇంట్లో వాడి కూర్చుని వాడి జపం చేసుకుని వాడికి గ్రంథపఠనం చేసుకోవడం మహాసంతోషం. కానీ ఎందుకు వస్తాడు? ఈశ్వర అజ్ఞ కొద్దీ వస్తాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. ఆయన ఇంటికి వచ్చి కూర్చుని మంచినీళ్లు తాగి వెళ్ళిపోయినందుకు సింహాసనంలో ఉన్న ఈశ్వరుడు పొంగిపోతాడు. ఒరే, నన్ను నమ్ముకున్న వాడికి మంచినీళ్ళు ఇచ్చావురా, వాడికి అన్నం పెట్టావురా, ఇంకింతకన్నా ఏం కావాలరా, నీకు ఇచ్చేస్తానంతే అభ్యున్నత అంటాడు. కాబట్టి ద్విజన్మ బుధులంటే పండితులు. పండితులంటే పద్యాలు వచ్చిన వాళ్ళని కాదు, పండాహ అంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళ సేవ. ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్, నేను దానము ధర్మము చేసిన దాననైతే దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని, గత జన్మలలో భగవత్ప్రీతి కొరకు అని నేను చేసిన దాననైతే, అలా చేస్తే వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, వసుదేవుని యొక్క కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మ నాకు భర్త ఎగుగాక. ఎక్కడైనా అందులో వ్యామోహం కానీ ఆమె యొక్క ఆ అర్థం పర్థం లేనటువంటి ఆ ఆభిజాత్యం కానీ ఆ కామంతో కూడుకున్నటువంటి ఉత్తరం కానీ అది అయి ఉన్నదా? వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఈ లేఖ అంత శక్తివంతం ఎందుకైపోయిందంటే పెళ్లి కాని ఆడపిల్లలకే కాదు, అసలు ఈ లోకంలో ఉన్న మనందరం కన్యామునులమే. నాతో కలిపి మిమ్మల్ని నేను అంటలేదు, మనందరం కన్యలమే. అదేమిటండి మీ అఘాయిత్యం, ఇంతమందిని పెళ్ళిళ్ళు అయిపోయామంటారేమో. కన్యా అంటే అర్థం ఏమిటి? ఇంకా భర్తని పొందనిది అని గుర్తు. లోకంలో అందరికీ భర్త ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, ఆయన ఒక్కడే పతి. ఆయనని చేరడానికి గతి మనం ప్రయాణం చెయ్యాలి. ఆ పతిని పొందడానికి మనందరం కన్యకాముడులమైతే మనకు అడ్డొస్తున్నదేది? భగవంతుణ్ణి నమ్మాలి, భగవంతుణ్ణి పూజించాలి, ప్రార్థన చెయ్యాలని కోరుకోని వాళ్ళు ఎవరు? మరి ఎందుకు భగవంతుని వైపు చిత్తశుద్ధితో ఉండలేకపోతున్నారు? ధ్యానం చేద్దామంటే ఏదో కనపడుతుంది, పూజ కూర్చుంటే ఏవో గుర్తొస్తాయి, ఎప్పుడూ చిత్తం నిలబడదు. నిలబడకపోవడానికి కారణం మనసు యొక్క చాంచల్యము, ఇంద్రియముల యొక్క స్వైర విహారము. వీటిని అరికట్టాలంటే ఇవి ఎవరిచ్చాడో వాడితో చెప్పాలి. అవి శత్రువులు నిన్ను భగవంతుడి వైపుకి వెళ్ళనివ్వట్లేదని నువ్వు గుర్తుపడితే చాలు. చాలా బాగుందండి, కళ్ళు టీవీని చూస్తున్నాయి, చెయ్యి రిమోట్ నొక్కుతోంది, ఎంత సంతోషంగా ఉందో అనుకున్న వాడికి ఇంద్రియాలు శత్రువులు కావు. అమ్మో వీటి ఉద్ధతి పడలేకపోతున్నాను, ఈ మనసుతో పడలేకపోతున్నాను, ఎప్పుడు లౌకికం ఉంటుంది, ఓ గుడికి వెళ్ళనివ్వదు, ఓ గోపురానికి వెళ్ళనివ్వదు, ఓ ప్రవచనం విన్నవదు, ఓ భాగవతం చదువుకోనివ్వదు. అబ్బా ఎందుకులే అంటుంది, పుస్తకం తీసేటప్పటికి టీవీ మాత్రం ఎన్ని గంటలైనా చూస్తుంది. ఎలా అంటే ఆ మాట చెప్పవలసింది నాకు కాదు, ఈశ్వరుడికి చెప్పాలి. నీకు ఇంద్రియములు మనసు శత్రువులైపోయాయన్న విషయం ఈశ్వరుడికి చెప్పాలి. ఎందుకని ఇంద్రియాలు మనసు ఎవరిచ్చారు? నేను ఇవ్వలేదు, ఎవడో ఇవ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ కళ్ళతో ఈశ్వరుణ్ణి చూడమని, చెవులతో భగవత్కథలు వినమని. కామం ఎందుకు ఇచ్చాడు? స్త్రీ యందు కామం ఏర్పడితే తప్ప సంతానం కలగదని, సంతానం కలిగితే తప్ప పితృరుణం తీరదని కామాన్ని ఇచ్చాడు. కానీ అది అర్థం లేకుండా జీవితాన్ని పాడు చేస్తుంటే ఆ విషయం ఈశ్వరుడితో చెప్పాలి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను, మీరు తొందరగా పట్టుకుంటారు. నేను గుండెలు బాదుకున్నంత ప్రసంగం చెయ్యక్కర్లేదు. ఒక మహారాజు యుద్ధం చేస్తున్నాడు. ఆయన సైన్యానికే చెందినటువంటి సైనికుడు పక్కన గుర్రం మీద ఎడుతున్నాడు. ఆయన పిలిచి అన్నాడు, రే రాత్రి 8 గంటలకు ఒకసారి వచ్చి నా శిబిరంలో కలుసుకో. ఆయన అన్నాడు, నేనెలా కలుస్తాను? మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు,
పెద్ద పెద్ద దండనాథులు ఉంటారు, వీళ్ళందరూ ముందు దర్శనానికి వస్తారు. నేను సామాన్య భటుని, నన్నెందుకు పంపిస్తారు 8 గంటలకు రమ్మంటే నేను ఎక్కడ రాను, రేపు పొద్దున నువ్వు రాలేదన్న తల తీసేస్తే అన్నారు. వెంటనే మహారాజు ఏనుగు మీద కూర్చున్నవాడు ఉత్తరీయానికి ఉన్న ముడి విప్పి ఓ ఉంగరాన్ని ఇలా విసిరాడు. ఇది ఎవరికి చూపించక్కర్లా, ఇది పట్టుకు తిరుగల, నిన్ను వాళ్ళే తీసుకొచ్చేస్తారు. పావుతొక్క 8కి రా, 8ంటికి రా ముందుంటావు. ఇలా చూశాడు. శత్రురాజు ఉంగరం. అయ్య బాబోయ్ అన్నాడు. అలా ఉంచుకో. రాత్రి 7:45 అయింది. అక్కడికి వెళ్ళి ఆ ఉంగరం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకురా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు అని దగ్గరికి వచ్చి చూశారు. శత్రురాజు ఉంగరం ఉంది. అమ్మ బాబోయ్, వీడెవడో వాళ్ళతో కుమ్మక్కైపోయాడు. గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. సమయం 8. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను మాట్లాడతానని. ఒరే, అందుకే తొందరగా నా ఉంగరం ఇస్తే, నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, శత్రురాజు ఉంగరం ఉన్నవాడి నువ్వు ఒక్కడివి ఎలా వచ్చేసావు 8ంటికి, అందుకే అది ఇచ్చాను నీకు అన్నాడు. ఇంద్రియములు మనస్సు శత్రువులై పాడు చేస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకుని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. అది రుక్మిణీదేవే కాదు, మనందరం కూడా కన్యలం కాబట్టి మనమేం అదే చెప్పాలి భగవంతుడికి. అందుకే రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు అంత శక్తివంతములయ్యాయి, నిత్యపారాయణ యోగ్యములయ్యాయి. అందుకే ప్రతిరోజు చదువుతారు పెద్దలు వీటిని. కాబట్టి వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిద్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఆమెకి శిశుపాలుడు అండం కూడా ఇష్టం ఉండదు. చేదీశ అంది. చేది రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఆ దుర్మార్గుడున్నాడే అధముడు అంటే ఎవరు? శిశుపాలుడు. ఆయన పరిపాలిస్తున్న రాజ్యం పేరు చెప్పింది, పేరు కూడా ఎత్తదు. ఎందుకని? అంత అసహ్యం ఆ పేరు చెప్పాలన్న ఆవిడికి. వాడిని తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తారంటాడు రుక్మి. ఏమైనా అర్థం ఉందా? చేదీశ ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాతుతలను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పమ్ము వచ్చేదన్. ఆమె వివాహానికి అష్టవిధ వివాహాల్లో మార్గం చెప్పింది. మా నాన్నగారు మంత్రపురస్సరంగా కన్యాదానం చేయడానికి మా అన్నయ్య ఒప్పుకోడు, రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళు అంటే బలవంతంగా నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకు తీసుకెళ్ళాలి నిన్ను అంటే, నీ యందు నాకున్నటువంటి భక్తి ఎటువంటిది, భక్తురాల్ని అనుగ్రహించవలసిన అవసరం నీకుంది కాబట్టి. నేను ఇటువంటి పుణ్యం ఉన్నదాన్నైతే నన్ను తీసుకెళ్ళు. ఎలా తీసుకెడతావు? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబలతోట నెల్లియో పంకజనాభ. చతురంగ బలాలతో వచ్చి శిశుపాలాది దుర్మార్గుల్ని మట్టుపెట్టి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళు. ఏమి నన్ను తీసుకెళ్ళు రాక్షస వివాహంలో నన్నెత్తుకుపోనంత వెంపర్లాడిపోతున్నావే, ఎందుకు నిన్నెత్తుకుపోవాలి అంటావేమో. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింపకందుల కకిలర్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాననీ చిత్తచోర. శ్రీయుతాకార, శ్రీకరమైనటువంటి రూపమున్నవాడా, ఎందుకు నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నానో తెలుసా? దానికి కారణం ఏమిటంటే, ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. కామంతో వ్రాసింది కాదు లేక, నీ గుణములను విన్నంత మాత్రం చేత దేహములతో కలిగినటువంటి తాపము పోతుంది. సంసార పంక నిర్మగ్నమై తాపంలో ఉన్నటువంటి వాళ్ళకి సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము భగవత్ కథాశ్రవణము చేత పోతుంది. మిగిలినవి చాలా కష్టం, కానీ భగవత్ కథ చాలా సులభం కథాశ్రవణం చేయడం. కాబట్టి ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఇంద్రియాలలో అత్యంత శక్తివంతమైనది నేత్రం. అందుకే నాయక నయన దగ్గరగా ఉంటాయి మాటలు. ముందు కన్నెడుతుంది, వెళ్ళి చూస్తుంది, మనసులోకి లాక్కొస్తుంది వస్తువుని, వ్యామోహం ఏర్పడుతుంది, జీవితం భ్రంశమైపోతుంది. చూడకూడని దాన్ని వంక ఒక్కసారి చూసి దాని మీద పెంచుకున్న వ్యామోహం చాలు కిందకి లాగి అవతల పారేయడానికి. ఇంతటి మహాపతివ్రత సీతమ్మ బంగారు జింక మీద కించెత్ వ్యామోహం పెంచుకున్నందుకు రామాయణం ఏమైపోయింది? కొత్తగా సుందరకాండ వచ్చింది.
లేకపోతే లేనే లేదు. సుందరకాండ యుద్ధకాండ అయిపోయింది, పట్టాభిషేకం అయిపోతుంది. కథ నడవాలి కాబట్టి అనుకోండి, అది వేరు విషయం. ఇప్పుడు రామాయణం మీద పరిశీలనం ఎందుకు కానీ. కాబట్టి కన్ను ముందు నడుస్తుంది. కన్ను ముందు నడిచి అక్కర్లేని విషయాలన్నిటి వంక చూసి తమకాన్ని పొందుతుంది. అదే కన్ను భగవంతుని వంక చూసి మురిసిపోవడం దానికి అలవాటైందనుకోండి. అందుకే భగవంతుని యొక్క అవయవాలనన్నిటినీ కూడా అరవిందములు అంటారు. నయనారవిందం, పాదారవిందం, ముఖారవిందం, హస్తారవిందం. ఏమిటి? కన్ను తామర పువ్వే, ముఖము తామర పువ్వే, నవ్వు తామర పువ్వే, గుండె తామర పువ్వే, కాళ్ళు తామర పువ్వులే, పాదాలు తామర పువ్వులే. సమాన ధర్మం ఉండద్దు. పాదాలు ఎలా ఉంటాయండి? తామర పువ్వులా ఉండవుగా. మరి ఎందుకు తామర పువ్వు అయ్యాయి అంటే, పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దీర్ఘకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నాడు. సంపంగి పూలు, పెద్ద పెద్ద పూలతో గుచ్చినటువంటి దండలతో కూడుకున్నటువంటి అమ్మవారి కబరీబంధం వంక అలా చూశాడు. అమ్మవారి కబరీబంధం, అమ్మవారి జుత్తుకున్నటువంటి సువాసన, కబరీబంధాన్ని ధ్యానం చేస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత నామం గుర్తు రాలేదు. ఇప్పుడు అమ్మవారి కబరీబంధము తామర పువ్వయింది, మనసు తుమ్మెదయింది. మనసు తుమ్మెదయ్యి పంచేంద్రియములు మనసు 6 కలిసి షట్పదం అంటారు సంస్కృతంలో. తుమ్మెద వెళ్ళి ఆ కబరీబంధం మీద నిలబడిపోయింది. కామీ శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అన్నాడు. అమ్మవారు కూర్చుంటే అమ్మవారి మెడలో ఉన్నటువంటి మహాకామీశ్వరుడు కట్టినటువంటి ఆ మంగళసూత్రం కనపడుతోంది. అమ్మా, కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకున్నావమ్మా, ఏమి వైభవం తల్లి అని మురిసిపోయి అమ్మవారి మంగళసూత్రాలు 2 చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకు అద్దుకుంటున్నాడు. ఇప్పుడు తరువాతి నామం ఆగిపోయింది. ఇప్పుడు అమ్మవారి మంగళసూత్రం తామర పువ్వు అయింది, నువ్వు షట్పదమయ్యావు. అమ్మవారి కన్నుల వంక చూస్తున్నాడు. ఆ కన్నులు తామర పువ్వులైపోయాయి. అమ్మవారి కళ్ళ వంక, గుడ్డు వంక చూస్తూ పరమానందాన్ని పొందేస్తున్నాడు. ఎంత ఆనందపడిపోతున్నాడో ఆ కదులుతున్న కళ్ళు చూస్తూ కామాక్షి పరదేవత మూర్తి జ్ఞాపకానికి వస్తూ పొంగిపోతున్నాడు. ఇప్పుడు మనసు షట్పదమైంది, కన్ను తామర పువ్వు అయింది. అందుకే భగవంతుని అవయవములన్నీ అరవిందములు, మన యొక్క మనసు షట్పదము. ఇది వెళ్ళి దాని మీద వాలి అందులో ఉండేటటువంటి అందాన్ని గ్రోలుతూ ఉండాలి నిశ్శబ్దంగా. ధ్యానమునందు అలా నిలబడగలగాలి. అలా నిలబడగలిగినటువంటి వాడెవరో వాడు తరిస్తాడు. అందుకని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతావు? కాళ్ళ నొప్పులు అవన్నీ తిరగడం ఎందుకంటే ఒకనాడు కూర్చుంటే కనపడాలి నీకు. కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చుంటే హృదయ కుహరమునందు కనపడాలి. కనపడినటువంటి ఆ మూర్తి యందు నీ మనసు మగ్నమైపోయి ఆనందధారలు కారిపోతే ఆనాడు జీవితానికి సాఫల్యం. తప్ప ఎంతకాలం లోకంలో తిరుగుతూ ఆనందం అనుభవిస్తావు? సాధ్యమాది? కాబట్టి నీ యొక్క గుణములు, నీ యొక్క రూపము, దేహతా ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. భగవంతుడి యొక్క నామం ఒక్కటి పలికితే చాలు. ఈశ్వరుడి నామం మనుష్యుడొక్కడే పలకగలడు. 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన ఏ ప్రాణి పలకదు. ఒక్క భగవన్నామం పలికినందుకు భగవంతుణ్ణి చేరిపోతాడు. అందుకు కదు గోపరాజు గారు హరుణకో విభీషణన కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిక్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు. ఈశ్వరా, నీ నామం నా చేత పలికించవయా అంటాడు. నేను పలుకుతానంటే కుదురుతుందా? పవి పుష్పంబగు అగ్ని మంచకు వాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. భగవన్నామము సర్వకాల సర్వావస్థల ఎందు అవసరము. ఓ మంత్రం చేయాలంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, మడిగట్టుకోవాలి. భగవన్నామం పలకడానికి శౌచాశౌచములతో సంబంధం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా భగవన్నామం చెప్పచ్చు. కాబట్టి
నీ నామమును చెప్పినంత మాత్రం చేత భువనోన్నతత్వంబు పొందగలుగు. అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆనందం జీవితంలో ఏముంటాయి? ఈశ్వర, నీ పేరు పలకాలి, నీ మాటలు వినాలి, నీ రూపాన్ని నిరంతరం చూడాలి, అందుకు భార్యనవుతానంటున్నాను. నిన్ను సేవించాలనుకుంటున్నాను. భక్తురాలిగా అడుగుతోందా, కామంతో అడుగుతోందా రుక్మిణీదేవి? కాబట్టి ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన ననలేదు కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోర. మనిని చిత్తచోర అంటే ఆడవాళ్ళ యొక్క మనసుల్ని హరించేవాడు అని తాత్పర్యం తీసుకోకూడదు. ఇందాక చెప్పా కదా, మనందరం ఆడవాళ్ళమే, కన్యలమే. మనందరి మనసులు ఆయన వైపుకి తిరిగేటట్టు చెయ్యగలిగిన వాడు శరణాగతి చేస్తే. కాబట్టి అటువంటి పరమాత్మ నన్ను అనుగ్రహించు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదంబుజ ఝాయినైన నన్ను వడిదా కొనిపోయచలంచును నున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్ అంటే. శ్రీయుతమూర్తి, శ్రీకరమైనటువంటి మూర్తిమంతమైనటువంటి వాడా, ఓ పురుష సింహమా, పురుషులలో సింహము వంటి వాడా, పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. సింహం తిందామని అక్కడ పెట్టుకున్నటువంటి ఆహారాన్ని ఒక నక్క ఎత్తుకుపోవడానికి సిద్ధపడినట్టుగా నిన్ను చేరుకోవలసిన నన్ను తానెత్తుకుపోవడానికి శిశుపాలుడు సిద్ధపడ్డాడు. అటువంటి అధమాధముండి చీల్చి చెండాడి నన్ను నీదాన్ని చేసుకో. నేను నీదానను కాలేను, ప్రతిబంధకాలున్నాయి, నువ్వే నన్ను నీదాన్ని చేసుకో. ఎందుకని మళ్ళీ చెప్తోంది ఆవిడ కోరిక ఏమిటో. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైతనీయధరమృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులతి వలరి సౌందర్యమేల నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. ఏమి రచన చేశారో పోతనగారు మహానుభావుడు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. ప్రాణేశ్వర, మీ మంజు భాషలు వినలేని నాడు ఈ చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి? అది ఆవిడ కోరుకున్నది. భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. మీ రూపాన్ని ఆపాదమస్తకం చూడగలిగినటువంటి వైభవం పొందని నాడు ఈ కళ్ళు ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? అలాగే పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల. ఓ పురుషరత్నమా, నువ్వు భోగించని నాడు ఈ తనులత వలన సౌందర్యం ఏముంటుంది? ఇంకా ఈ తను ఉంటే ఏమిటి, ఊడిపోతే ఏమిటి? తనులత వలని సౌందర్యమేల నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల. మీ మెడలో వేసుకున్నటువంటి వనమాల యొక్క వాసనలు చూడగలిగినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోతే ఇంకా ఈ జన్మ ఎందుకు? ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. ఇన్ని జన్మలకైనా మీ దాస్యం చెయ్యని జన్మ ఎందుకు? అది పనికిమాలిన జన్మ. ఈ పద్యంలో ఆవిడ పంచభూతములను అంటే పృథివీ ఆపస్తేజోవాయురాకాశములతో కూడుకున్నటువంటి 5 తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధముల కొరకు 5టిని భగవత్పరం చేయడం కోసమని చెప్పి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఈ 5 కూడా ఈశ్వర సేవయందు తరించి ప్రసాదంగా నిలబడాలని కోరుకుంది. ఈ ముక్కు ఎందుకు ఉండాలి? భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడ్డానికి ఉండాలి. కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఇప్పటికీ పెద్దలు వారి గురించి ఒక మాట చెప్తారు. వారు ఎంత నిండు సభలో ఉండనివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విద్వాంసులు వెంకటాచలం నుంచి ప్రసాదం పట్టుకుని అక్కడ నించుంటే ఇంతమందిని పక్కన పెట్టేసి ముందు ఇలా రమ్మంటారు. రమ్మని వెంకటేశ్వర ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటారు. నేనంటలేదు ఈ మాట. జయేంద్ర సరస్వతి స్వామి వారిలా ప్రసాదాన్ని ఆదరించగలిగినటువంటి వ్యక్తి వేరొకరు లేరని చెప్తారు పెద్దలు. ఇప్పటికే అంత భగవద్భక్తి. భగవంతుని యొక్క పాదముల మీద ఉన్న పువ్వు తీసుకుని దాని వాసన చూసి ఈశ్వరుడి పాదముల మీద పడినటువంటి పువ్వు ఎంత అదృష్టం పొందిందో. ఇంతసేపు ఆయన పాదముల మీద ఉందని కళ్ళకద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకోలేని జన్మ ముక్కెందుకు? ఈశ్వరుడికి నైవేద్యం చేసి ప్రసాదంగా తినకుండా కుక్క కలియబడినట్టు కలియబడి తినేసేదానికి నోరెందుకు? భగవంతుడికి సేవజి ఓ దేవాలయానికి వెళ్ళి చీపురు పట్టుకుని తుడవడానికి, ఓ పల్లకి మొయ్యడానికి, భగవంతుడు కట్టివిప్పిన వస్త్రాలు ఉతికి
తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి అందించడానికి, ఒక దేవాలయాన్ని కళాబీ చల్లడానికి, ముగ్గు వేయడానికి ఈ శరీరం పనికి రాలేదనుకోండి, ఇంకెందుకు ఆ జన్మ? ఎప్పుడు ఇంటి సేవే, భగవత్ సేవ ఎప్పుడు చేస్తావు? ఈ శరీరాన్ని ఈశ్వరుడి కొరకు ఎప్పుడు ఉపయోగిస్తావు? ఇది నాకు కావలసింది, మీ సేవ కావాలి, అందుకుని నా పంచేంద్రియములు మీ సేవ చేత తరించాలి, అందుకు భర్తృత్వం అడుగుతున్నాను అని ఆవిడంది. మరి ఇవ్వాలంటే నువ్వు సరే ఈ మాట అంటున్నావు, బాగుంది. రేపు పొద్దున్న నేను వచ్చిన తరువాత యుద్ధం జరుగుతుంది, మీ అన్న నాకు ఇవ్వడు నిన్ను, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, కొంతమంది చచ్చిపోతారు. అప్పుడు బారుమని మా అన్నగారు చనిపోయాడు, ఏదో సైన్యం చచ్చిపోయింది, అయ్యో ఇంతమంది చచ్చిపోతారు అనుకోలేదు, మా నాన్న ఏడుస్తున్నాడు, అయ్యో అని చెప్పి మళ్ళీ కళ్ళు దులుముకుంటే మరి ఎలా అంటావేమో కృష్ణ. ఎంత ధీరత్వంతో రాసిందో చూడండి. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునేయట్లు తెత్తునేని కావలివారల గలబంధువుల చంపి కాని తారాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద. ఆలింపు కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి మునవడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపుదురు నేను ఎట్లు భూతనాదు చదికి మొక్కంగా వచ్చేదను ఆ సమయమున నీవు నన్ను గొరిపొమ్మున వార్యచరిత. ఈశ్వర, మా ఇంట ఒక సంప్రదాయం ఉంది, పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అంతఃపురంలోంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి పంపిస్తారు. అప్పుడు పక్కన ముత్తైదువులు ఉంటారు, వాళ్ళు ఏం యుద్ధాలు చేసేవాళ్ళు గారు, కొద్దిగా సైన్యం ఉంటుంది. నేను మౌనంగా వెళ్ళి పార్వతీదేవిని ఆరాధన చేసి నడిచి బయటికి వస్తాను. చటుక్కున రథం మీద వచ్చి నన్ను ఎత్తుకు వెళ్ళిపో, ఏ గొడవ ఉండవు. కాబట్టి మా వాళ్లతో యుద్ధము అక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు, నేను బాధపడక్కర్లేదు, నేను నీదానం అవుతాను. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను నీదాననవుతాన్ని కాదు, నువ్వు నన్ను నీదాన్ని చేసుకోవాలి. అది శరణాగతి అంటే. నాకు ఆ శక్తి లేదు, నువ్వే నన్ను నీదాన్ని చేసుకోవాలి. శరణాగతి నడుస్తోంది పద్యాల్లో. ఎంత పట్టుదల, ధృతి అంటారు. నాకు నిన్ను సేవించాలన్న కోరిక ఎంత గట్టిగా ఉన్నదో తెలుసా అని ఆవిడంది. ఘనుల అగ్నీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతోజమందుములు గన్వంచింతురో అట్టి నీ అనుకం విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఒకవేళ నువ్వు వచ్చి నన్ను నీదాన్ని చేసుకోకపోతే నేను శిశుపాలుడిని వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావా? ఈ జన్మలో కాదు, 100 జన్మలకి కూడా నేను నీదానమే, వేరొకరికి చెందినదానను కాను. ఇది భక్తికి దృఢతరమైనటువంటి సిద్ధాంతం. నన్ను నీదానిగా నువ్వు చేసుకో. శరణాగతి. శరణాగతి యందు మన ప్రయత్నం ఉండదు, మన బలహీనత చెప్తాం. ఈశ్వరుడు మనని అనుగ్రహించి వాడివాడిగా ఆయన చేసుకుంటాడు. దూర్చటంటాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరుబడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను శ్రీశైలం వెళ్ళలేదు, కాళేశ్వరం వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదని నీతో చెప్పాను కాబట్టి వాడు ఎంత మంచివాడురా, పాపం ఎక్కడికి వెళ్ళలేదుట, ఆ మాట నాకు చెప్పేట, ఇంతకన్నా మంచివాడు ఎక్కడుంటాడని నన్ను నీ వాడిని చేసేసుకోని ఎవడు కాదన్నాడు. కాబట్టి నన్ను నీవాణ్ణి చేసుకో. నాకు ఇది ఉందని నేను చేసుకోవడం కాదు, నాకేమీ లేదు, నేను నీ వాణ్ణి కాలేను, నువ్వు నన్ను నీ వాణ్ణి చేసుకోదు. నోటి మాటగా కాదు, ధృతితో, భక్తితో, పట్టుదలతో ఈ మాట చెప్పడం శరణాగతి. ఈ మాట చెప్పినప్పుడు పరమేశ్వరుడు పరుగు పరుగునొస్తాడు, మామూలుగా రాడు. భక్తుడు పెట్టిన నియమాన్ని పాటించి వస్తాడు. సంస్కృత భాగవతంలో అయితే అలా వచ్చాడు గజేంద్ర మోక్షణానికి, గరుత్మంతుడి మీద వచ్చాడు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అలా ఎడవలేదు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అద్భుతమైన శరణాగతి చేసేసింది. ఎవ్వని చేజనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. వ్యాసుల వారు సంస్కృతంలో రచించినటువంటి శ్లోకాలకి యథాతథానువాదం చేశారు పోతన గారు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ.
యథాతథమైనటువంటి అనువాదం చేసి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతో ప్రాణం పోయే ముందు అప్పుడు చేశాడు శరణాగతి చేస్తూ కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువుల చే బరిడి సాధువుల కడ్డు బరిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. నేను శరణాగతి చేస్తున్నాను కాబట్టి ఏదో గరుత్మంతుణ్ణెక్కి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభంలోంచి అక్కడి నుంచి వచ్చినట్టుగా రావడం కాదు, తనను తాను మరిచిపోయి రావాలన్నాడు. పోతన గారు శరణాగతి ఇంత రాసి తనని తాను మరిచిపోయి భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది పూర్తి చెయ్యలేక భాగవతాన్ని అలా వదిలిపెట్టేసి అమ్మ సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకొస్తానే పిల్లకి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. నాన్న ఇప్పుడే సంధ్యావందనానికి వెళ్తానన్నావుగా మళ్ళీ వచ్చామే అంది కూతురు. ఏం లేదమ్మా పద్యాలు తట్టే రాద్దామని వచ్చానని పూర్తి చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారే అన్నారు. అదేమిటి నాన్న నువ్వే కదా సంధ్యావందనానికి వెళ్ళి పద్యాలు గుర్తొచ్చాయని వెనక్కి వచ్చావు కదా అన్నారు. నిజానికి పోతన గారు కాదు, ఆ సందర్భాన్ని ఎలా ఆంధ్రీకరించాలో పోతన గారికి తట్టకపోతే రామచంద్రమూర్తి పోతన గారి రూపంలో వచ్చి పూర్తి చేశారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారమనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ చంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ ప్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమన్. తనను తాను మరిచిపోయి ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కూడా విడిచిపెట్టకుండా పవిట పట్టుకుని గరుత్మంతుణ్ణి ఎక్కకుండా నారదుడు విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు అడుగుతున్నా చెప్పకుండా పరుగు పరుగున విడిపోయాడు శరణాగతి చేసినంత మాత్రం చేత. మొరగల మొరలెరుంగుతు తన్ను మొరగువాడు అన్నాడు. తనని మరిచిపోయి రావాలన్నాడు. పరిగెత్తుకొచ్చాడు. ఎంత పరిగెత్తుకొచ్చాడంటే వెళ్ళిపోతున్నటువంటి విష్ణువుని ఎక్కడికెడుతున్నారని అడగాలనుకుంది లక్ష్మీదేవి. పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు, పవిట జారిపోతుందని ఇలా అడ్డు పెట్టుకుంది. పాపం గబగబా అడుగుద్దామంటే ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయి, అడుగులు తడబడిపోతున్నాయి. వీళ్ళందరూనేమో అమ్మ ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా అడుగమ్మా అంటారు. ఏం అడుగుతుంది? ఆ రోజున లక్ష్మీదేవి ఎంత తడబడిపోయిందో పద్యంలో పోతన గారికి డకారం అలా పడిపోయింది. అడిగదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడువడని నడ ఎడగొన్ వెడబెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్నది. అంత తడబడి పరిగెత్తుకొచ్చాడే. గజేంద్రుణ్ణి రక్షించడానికి శరణాగతి చేసిన వాళ్ళ కోసం పరమాత్మ అలా పరిగెత్తుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి లేఖ అంతా చదివి ఓ నవ్వు నవ్వాడు. రుక్మిణీదేవి ఇప్పుడు ఉత్తరం రాసింది కానీ రుక్మిణీదేవి మనసు తెలిసి ఇప్పుడో ఆమెని నాదాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. మనం 2 అడుగులు వేస్తే పరమేశ్వరుడు 20 అడుగులు వేస్తాడు మన వైపు. అంటే పోతన గారికి గురువుల మీద ఉన్నటువంటి గౌరవం. ఆయలనాగ నీకు తగు ఆయంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయుల యాన పిండియకు తప్పదు జప్యములేర నీవు నీ తోయరువారి కూడుకొని తోయరుహానన తెత్తుగా నీవిచ్చేయుము శత్రుల నురుము చేయుము శోభనంబిల. ఎందుకయా ఆలోచిస్తావు? మా ఉపాధ్యాయుల యాన పిండ్లియగు, మేము గురువులం ఆశీర్వచనం చేస్తున్నాం, మా ఆశీర్వచనం పోవడానికి వీల్లేదు. తప్పకుండా రుక్మిణీదేవి నీ భార్య అవుతుంది. వెంటనే బయలుదేరి నీ పరివారాన్నంతటినీ తీసుకుని వచ్చి కుండిన నగరానికి రుక్మిణీదేవిని నీ దానిగా చేసుకో అన్నారు. వచ్చెద విదర్భభూమికి చొచ్చెద భీష్మకునిపురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ అడ్డంబురిపులు వచ్చిన బోరన్. ఇప్పుడే బయలుదేరుతున్నాను, రథం ఎక్కుతున్నాను, వచ్చేస్తున్నాను. పరమాత్మ ఒక్క క్షణం ఆగడు శరణాగతి చేసిన వాడిని రక్షించడం కోసం. ఇప్పుడే బయలుదేరుతున్నానన్నాడు. దారుకుండి పిలిచాడు, రథాన్ని పోల్చమన్నాడు, గుర్రాలు కట్టమన్నాడు. నేను వస్తున్నాను, కుండిన నగరంలోకి వస్తాను, భీష్మకుడి యొక్క సైన్యాన్నంతటినీ చీల్చి చెండాడి రుక్మిణీదేవిని నాతో తీసుకొచ్చేస్తాను అన్నాడు. రథం ఎక్కి గబగబా బయలుదేరాడు. అక్కడ శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళాడని బెంగ పెట్టుకుని తెలుసుకుని వెనక బలరాముడు కూడా చతురంగ బలాల్ని తీసుకుని బయలుదేరాడు. వెంటనే కృష్ణుడు కుండిన నగరానికి వెళ్ళాడు. ఆ కుండిన నగరంలో అంతఃపురాల్లో గవాక్షాల్లో నిలబడినటువంటి స్త్రీలందరూ చూశారు. చూసి అబ్బబ్బబ్బా ఆ రుక్మిణీదేవికి
ఈ కృష్ణుడే తగినవాడు. ఈ కృష్ణుడికి రుక్మిణీదేవే తగినది. తగునీ చక్రి విదర్భరాజసతకున్ తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే తాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహతారాతి మగడవుగావుట చక్రీ సొదతికిన్ మా పుణ్య మూలంబునం. తెలుగు గడ్డ మీద ఈ పద్యం రాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఒకప్పుడు. తగునీ చక్రి విదర్భరాజసతకున్, పెద్దలైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి కెడితే అలాగే మాట్లాడాలి. ఏమిటో పెళ్లి కొడుకు బాగున్నాడు కానండి, పెళ్లి కూతురు ఏమిటి అలా ఉందనో, లేకపోతే పెళ్లి కూతురు బాగుంది కానండి పాపం పెళ్లి కొడుకు ఏమిటి అలా ఉన్నాడనో అనకూడదు. ఒండరులు ఒకరికొకరు తగినవారనాలి. అప్పుడే ఆ దాంపత్యం వర్ధిల్లుతుంది. అందుకే శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్తూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిహితపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభుజన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉన్నారు అంటారు. అలా తగునీ చక్రి విదర్భరాజసుతకున్, ఈ కృష్ణుడు రుక్మిణీదేవికి తగినవాడు. రుక్మిణీదేవి ఈ కృష్ణుడికి తగింది. అబ్బా, వీళ్ళిద్దరూ కొంగుముడి వేసుకుని తిరిగితే నిజంగా ఇలాంటి దాంపత్యాన్ని సృష్టించిన బ్రహ్మ ఎంత తెలివైనవాడో.